నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకు నియోజకవర్గంలో నెలవారీ పెన్షన్లను 1వ తేదీనే అందజేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, లబ్ధిదారుల శ్రేయస్సే ముఖ్యమని వ్యాఖ్య. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని తణుకులో ఘనంగా నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ సంఘాలు, న్యాయ సేవా సంస్థలు, చట్టాలను వివరించిన ప్రముఖ న్యాయవాది రాధమ్మ. బిఎస్ఎన్ఎల్ను పరిరక్షించుకోవాలంటూ తణుకులో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు. స్వంత భవనం ద్వారానే పెరిగిన తణుకు హెడ్ పోస్టాఫీసు సేవలు స్పష్టం చేసిన సీనియర్ సూపరింటెండెంట్ సత్యనారాయణ. చినతాడేపల్లి మంచినీటి చెరువును శ్రమదానంతో శుభ్రం చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ఇచ్చిన హామీ మేరకే ఇంటి వద్దే అందిస్తున్న పెన్షన్ మొత్తం విజయేశ్వరంలో చెప్పిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. యువ ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఏర్పాటవుతున్న స్వర్ణాంధ్ర దార్శనికత పత్రం అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షలకు మద్దతుగా తిరుపతి వెళ్లిన మామిడికుదురు మండలం జనసేన శ్రేణులు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత ఏలూరులో ఉద్బోధించిన కలెక్టర్ వేట్రి సెల్వి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకంతో మంజూరైన 4,000 రూపాయల పెన్షన్ను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ 1వ తేదీన పట్టణంతో పాటు కొమరవరం, గోటేరు గ్రామాల్లో లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల నెలా ఇచ్చే ఈ పెన్షన్ మొత్తాలను మొదటి రోజే అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందుకే వీటిని పర్యవేక్షించేందుకు తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈరోజు ఒకే రోజు దాదాపు 98% పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు 25 కోట్ల రూపాయలు 34,500 పెన్షన్ని ప్రతి నెల కూడా ఈరోజు అందరికీ అందించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 4,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా దివ్యాంగులకి 6,000 నుంచి 10,000, 15,000 కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలామంది అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో ఈరోజు కొత్త పెన్షన్ని నమోదు చేసుకునే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వంలో దాదాపు సంవత్సర కాలంగా వితంతువులుగా ఉన్న వారికి కూడా పెన్షన్లు మంజూరు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అటువంటి వారికి కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో వెళ్తుంది, ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని రెండూ కూడా సమపాల్లో తీసుకెళ్ళి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం, అదేవిధంగా మన యువత కోసం, భవిష్యత్ తరాల కోసం వారు ఒక ప్రణాళిక ప్రకారం 2047 విజన్ 2047 ద్వారా ఈ రాష్ట్రాన్ని పురోగమన దిశలో తీసుకెళ్ళడానికి కృషి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చిట్టూరి సాయిబాబా, రేలంగి శ్రీనివాసరావు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, నాయకులు అయినాల ముత్యాలరావులు పాల్గొన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని సీనియర్ సిటిజన్ సంఘాలు సభలు, సమావేశాలను నిర్వహించి పెద్ద వయసు గల వారిని సత్కరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. వృద్ధుల సంరక్షణ విస్మరణకు గురవుతోంది. వారి సమస్యలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. వయోభారం కన్నా కుటుంబ సభ్యుల నిరాదరణే వారిని తీవ్రంగా కలిచివేస్తోంది, మరింత కుంగుబాటుకు గురి చేస్తోంది. ఊతకర్రగా ఉండవలసిన సంతానం తమను నిర్లక్ష్యం చేయటం ఆవేదన పరుస్తోంది. బాధ్యతతో ఉండవలసిన పుత్రులు తమను భారంగా పరిగణించడం మానసికంగా ప్రభావం చూపుతోంది. వయోభారం, అనారోగ్యం కన్నా సామాజిక నిరాదరణను భరించలేకపోతున్నారు. ఫలితంగా జీవిత చరమాంకంలో రోజులను భారంగా వెళ్లదీస్తున్నారు. వయసులో ఉన్నప్పుడు కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న వారు వయసు పెరిగిన తరువాత తీరని కడగంట్ల పాలవుతున్నారు.
నిస్సహాయ స్థితిలో నిర్వేదనకు లోనవుతున్నారు. కన్నబిడ్డల ఆదరణ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వృద్ధుల సంరక్షణ పిల్లల కనీస బాధ్యత. వయసరిగిన దశలో తమ వారసుల నుంచి వారు కోరుకునేది ప్రేమపూర్వక పలకరింపు, ఆదరణ, అభిమానాలే తప్ప ఆడంబరాలు, ఆధునిక సౌకర్యాలు కాదు. విలువలు, బంధాలు, అనుబంధాలు, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరానికి అందించే సామాజిక రాయబారులు వృద్ధులు. పరస్పర ఆధారిత కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉన్న సమాజంలో వారికి అండగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు చిన్నచూపు చూస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వైదొలిగిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ స్థానంలో వచ్చిన చిన్న కుటుంబాలు ఇందుకు కొంతవరకు కారణాలుగా సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులను వృద్ధజనాశ్రమంలో చేర్చే వారిని గురించి జన్మనిచ్చిన వారి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. అలనాడే సమాజాన్ని ఆశాంతం చదివిన యోగి వేమన మాటలు అక్షరాలా నిజమవుతున్నాయి. పుట్టుకకు కారకులు, ఎదుగుదలకు సారథులు, సమాజానికి మనకు మధ్య వారధులు అమ్మా నాన్నలు. కానీ నేడు పేగు తెంచుకొని పుట్టినవారు తమను సాకడం లేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న సంఘటనలు అనేకం. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి 1991 అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చింది. అప్పటి నుంచి అన్ని దేశాల్లోనూ ఈ దినోత్సవాన్ని నిర్వహించి వృద్ధులను గౌరవించుకుంటున్నారు. దీనిని పురస్కరించుకుని తణుకు కోర్టుకు చెందిన న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమంలో వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించి సమస్యలను చర్చించారు. ఈ మేరకు ప్రముఖ న్యాయవాది దేవర్సు రాధ మాట్లాడుతూ వృద్ధుల హక్కులను వివరించారు. ఈరోజు ప్రియోజుల యొక్క పండుగ లాంటిది అనమాట. ఇంటర్నేషనల్ డే బర్త్డే అంటారు. ఈ రోజున పెద్దలందరూ కలుసుకుని వారి వారి కష్టసుఖాలు, మంచి చెడ్డలు, వారికి కావాల్సినటువంటి కోరికలు, తీర్చవలసిన కోరికలు, కావాల్సినటువంటి విషయాలు, జరుగుతున్న విషయాలను కూడా చర్చించుకుని దాన్ని బట్టి మన అవసరాలని తెలియజేయాలి. అటువంటి రోజు మన పరిస్థితుల్లో బట్టి ఏమాత్రం ఉపకారం జరుగుతోంది, ఏమాత్రం ఏమైనా ఇబ్బంది పడుతున్నాం, ఇక కావాల్సిన నిధులు ఏమిటి అనేటువంటి విషయం గురించి మనం చర్చించుకోవాలి. అంతేకాకుండా పెద్ద వయసు వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే కోరికలు అనేక ఉంటుంటాయి, కానీ ఆ కోరికలను తీరడానికి తగినటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. అయినప్పటికీ మనం ఆ అకేషన్కి అరేంజ్ అయ్యి మనం జరుగుతున్న దానికి అంటే పాజిటివ్ అప్రోచ్ అనమాట. జరగని దాని గురించి బాధపడే కన్నా జరుగుతున్న దాని గురించి ఆలోచించుకుని చుట్టుపడి మనం ఇంకా మనం ఏం చేయగలం, ఏ ఉపకారం ఇతరులకు చేయగలం అనే విషయంతో ఉన్నట్టయితే మన జీవితం చాలా హ్యాపీగా పెడుతుంది. ఈ విషయం నేను అనుభవంగా చెప్తున్నాను, మీ అందరికీ అసమానం చెప్తూనే ఉంటాను. అందుకని ఆ విషయాన్ని ఆలోచించుకొని మీరు ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. ప్రజలు మాత్రం చాలా బాగా ముందుకు వచ్చి అన్ని విషయాల్లోనూ మాకు హెల్ప్ చేస్తున్నారు. అందువల్ల ఇది మేము నడపగలుగుతున్నాం అంతే. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఆకుల వెంకట సత్యనారాయణ, కామర్స్ కిరణమయ్యి, కౌరు వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, ఏ అజయ్ కుమార్లు పాల్గొన్నారు. అలాగే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్లను సన్మానించి గౌరవించుకున్నారు. ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు బసవ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంకా గౌరవ అధ్యక్షులు డాక్టర్ హుసేన్ అహ్మద్, కార్యదర్శి మహమ్మద్ స్వాలిహా, కోశాధికారి ఆర్జీ భాస్కర్రావులు పాల్గొన్నారు. కాగా సీనియర్ సిటిజన్స్ జిల్లా సంఘం వేల్పూర్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కూడా వేల్పూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ద వయసు గల వారిని సత్కరించి సమాజానికి వారు అందించిన సేవలను ప్రస్తుతించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు, గవర్నమెంట్ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపల్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఇంటి కృష్ణమోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వికే వీరారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటికలపూడి చిట్టి వెంకయ్య, స్థానిక శాఖ గౌరవ అధ్యక్షులు పుట్ట సత్యనారాయణ, కార్యదర్శి కట్టుంగ రామచక్రధరరావు, వివిధ ప్రాంతాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థగా దేశమంతటా కోట్లాది మంది ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఆవిర్భావ దినోత్సవాన్ని తణుకుకు చెందిన ఈ సంస్థ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కేకును కట్ చేసి పట్టణంలో బైక్ ర్యాలీతో సంస్థ అందిస్తున్న సేవలను ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా సంస్థ డిఈ దేవరపల్లి సతీష్ బాబు మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానంతో బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చిన సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు ఇంతవరకు బిఎస్ఎన్ఎల్ ఎన్నో సర్వీసులు ప్రజలకి అందుబాటు ధరలో అందించింది. చాలా మంచి స్కీమ్స్ బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. సర్వత్రా అని ఫ్రీ వైఫై ఒకటి, అలాగే విద్యామిత్ర, అలాగే 4G కూడా త్వరలో వస్తుంది. సో ఇవన్నీ ప్రజలు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తణుకు హెడ్ పోస్టాఫీసుకు విశాలమైన సొంత భవనాన్ని నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉద్యోగులు నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా భీమవరం సీనియర్ సూపరింటెండెంట్ ఎన్వి సత్యనారాయణరాజు మాట్లాడుతూ తొలి కాలంలో కేవలం ఉత్తరాలు అందించడానికే పరిమితమైన తమ సంస్థ ప్రస్తుతం బహుముఖ సేవలను అందిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ నెలలో మన పోస్టల్ డిపార్ట్మెంట్ కోస్టల్ వారోత్సవాలు అనేది 75 సంవత్సరాలుగా నిర్వహిస్తుంది. పోస్ట్ ఆఫీస్ అందించే సేవల గురించి వస్తే పోస్ట్ ఆఫీసులో రూరల్ ఏరియాలో అయితే మాత్రం ప్రతి డీబీటీ బెనిఫిషియరీ అంటే గవర్నమెంట్ తాలూకా వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి ఐపీపీబీ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో పడిన డబ్బులు ఏటీఎం అవసరం లేకుండా వాళ్ళ ఇంటిలోనే అంటే వాళ్ళ డోర్ స్టెప్లోనే మా డెలివరీ స్టాఫ్ కానివ్వండి, మా బీపీఎం కానివ్వండి, ఏబీపీఎం కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. రూరల్ ఏరియాలో ఎవరికైతే రిస్క్ ఎక్కువ ఉందో వాళ్ళందరికీ అతి తక్కువ ప్రీమియంకి 10 లక్షలకు సంబంధించిన జీవిత బీమా కూడా మేము అందజేయడం జరుగుతుంది. దీంతోపాటు ఉద్యోగస్తులకి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళకి పిఎల్ఐ కూడా మంచి పాలసీలు అయితే డిపార్ట్మెంట్ అందజేస్తుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో అయితే ప్రీమియము తక్కువగా ఉంటుంది. మేము ఇచ్చే బోనస్ మిగతా ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంటే కూడా మేము ఇచ్చే బోనస్ ఎక్కువ, మేము కలెక్ట్ చేసే ప్రీమియం తక్కువ. కాబట్టి మా దగ్గర ఇండియాలో ఉన్న అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేట్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ కానివ్వండి, ఏ ప్రీమియం కంటే కూడా పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండే ప్రీమియం రేట్లు చాలా తక్కువ. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి. హెడ్ పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో భీమవరం డిప్యూటీ సూపరింటెండెంట్ అట్ల సురేష్ కుమార్, తణుకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ మంకు సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ ఆఫీసర్లు పర్యవేక్షించారు. గాన గంధర్వ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి సందర్భంగా తణుకు చిట్టూరి రాజమ్మ లైన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి అందరినీ అలరించింది. ఈ మేరకు గాయకులు ఆకుమర్తి రాజుకు చెందిన ఆర్కెస్ట్రా గాయకులు వివిధ గేయాలను ఆలపించారు. ఈ విభావరికి ఈటీవీ స్వరాభిషేకం గాయకులు జీవి భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సప్ప బలరామకృష్ణ, కార్యదర్శి ఎం రవి రెజినాల్డ్, కోశాధికారి చీకటి శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో 5వ రోజు కూడా మంగళవారం దీక్షలు నిర్వహించి నగర సంకీర్తన చేశారు. గ్రామానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, హిందూ ధర్మ పరిరక్షకులు పాల్గొన్నారు. శ్రీమద్ విరాట్ విశ్వకర్మ జయంతోత్సవాల సందర్భంగా తణుకు స్వర్ణకార వృత్తి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరంలో సెప్టెంబర్ 30వ తేదీన నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ఎరగవరం మండలం కాకుల ఇలేంద్రపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి కోన గౌరీ దానేశ్వరీదేవి ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని గైడ్ చేసిన ఉపాధ్యాయులు పమ్మి వెంకటరత్నంను తణుకు ఉప విద్యాశాఖాధికారి డి మురళీ సత్యనారాయణ, మండల విద్యాశాఖాధికారులు ఎస్ శ్రీనివాస్, జి సత్యప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుత్తుల కిషోర్, గ్రామ సర్పంచి మట్టా నాగమణి, ఎంపీటీసీ పిల్లి కాంతకుమారి, విద్యా కమిటీ చైర్పర్సన్ వీరవల్లి లీలాకుమారులు అభినందించారు. తాడేపల్లిగూడెం రూరల్ చినతాడేపల్లి గ్రామంలో మంచినీటి చెరువు పరిసరాలను శ్రమదానంతో పరిశుభ్రం చేశారు. తెలుగుదేశం మండల ప్రెసిడెంట్, మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనికి ఆహార పథకం క్రింద 26 లక్షల రూపాయలు వెచ్చించి ఈ చెరువును ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యలో శ్రీకృష్ణుడు పాత్రలో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పెట్టారు. గట్టుపై వాకింగ్ ట్రాక్ను, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ప్రతినిత్యం అనేక మంది ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసేవారు. ఒకప్పుడు ఇలా ఈ చెరువు ప్రాంతం ఎంతో వైభవంగా ఉండేది. అటువంటిది గత 5 ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. దీంతో మొక్కలు పెరిగి గుబురుగా పొదలు ఏర్పడి నిరుపయోగంగా మారింది. ఏదో ఒక మంచి పని చేయాలనే తలంపుతో చెరువు పరిసరాలను పరిశుభ్రం చేసి కార్యక్రమం చేపట్టారు. ఈ స్వచ్ఛంద శ్రమదానంలో రవికుమార్తో పాటు గ్రామ టీడీపీ నాయకులు పరిమి వెంకటేశ్వరరావు, గన్నమని అనిల్ కుమార్, గన్నమని కృష్ణ, అత్తింటి సూర్యారావు, నందమూరి రామారావు, పంచాయతీ సెక్రటరీ బిరుదుకోట రమేష్, వీఆర్ఓ పి జయలక్ష్మి, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.